ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మేషరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే జనవరి 31వ తేదీ అంటే 2025వ సంవత్సరం జనవరి 31వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం ముంచుకొస్తుంది, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటువంటి ప్రమాదం మీకు ముంచుకొని రాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాల్లో మేషరాశి వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. దీని కారణంగా చాలా రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావం కూడా మేషరాశి వారిలో అధికంగా ఉంటుంది. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మంచి మలుపును తీసుకుని వస్తాయి. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములతో మీకు ఏవైనా విభేదాలు వస్తే కనుక మీ యొక్క జీవితంలో అవి మంచి మలుపుకే దారితీస్తాయని చెప్పుకోవాలి. అలాగే మేషరాశి వారికి వివాహానంతర జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని ఖచ్చితంగా అధిగమించి మీ యొక్క జీవితంలో ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు ఖచ్చితంగా గడపగలుగుతారు. లిఖితపూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పినంతగా వీరు మాత్రం పాటించరు. మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా ఏదైనా వ్యాపారం చేస్తే మాత్రం నష్టాలు ఎక్కువగా వస్తాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి 31వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం మేషరాశి వారికి కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు గడవబోతుంది. వ్యాపారస్తులకి ఈరోజు సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మేషరాశి వారు కలుసుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి కూడా ఈరోజు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు మీకొక ప్రమాదం ముంచుకొస్తుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఓన్ గా వెహికల్ డ్రైవ్ చేస్తున్న వారు కావచ్చు, నిర్మానుష్య ప్రదేశాలకు అర్ధరాత్రి సమయంలో అస్సలు వెళ్లకూడదు. అలాగే మీరు నిర్మానుష్య ప్రదేశాల్లో వెళ్లాల్సి వస్తే కనుక అక్కడ ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆవేశపూరిత నిర్ణయాలు మీకు కీడు చేసేవిగా కనిపిస్తున్నాయి. అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. ఈరోజు మీకు పోలీసులతో వాగ్వాదం జరిగే సూచన కనిపిస్తుంది. అది పోలీస్ కేసు వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మేషరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం పోలీసులతో వాగ్వాదం జరగటం, పోలీస్ కేసుల వరకు వెళ్లటం, ఇటువంటి సూచన అయితే కనిపిస్తుంది. అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించకూడదు. అది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. మేషరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. గురువారం చేసే విష్ణు పూజలు కూడా మీకు అత్యంత శుభప్రదమైన ఫలితాలను అందిస్తాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి గోమాతను ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.